సంక్షేమం అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రులు. ఆయా జిల్లాల్లో పర్యటించిన మినిస్టర్స్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇండ్లు త్వరగా కట్టుకుంటే వారం వారం బిల్లులు చెల్లించే బాధ్యత తనదన్నారు. జలవనరులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు మంత్రులు. కాళేశ్వరం జలాలతో సిద్దిపేటలో ఆయిల్ పామ్ పంటలు పండుతున్నాయని హరీష్ రావు అనడం విడ్డూరంగా ఉందన్నారు మంత్రులు. ఖమ్మంలో పర్యటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. బోనకల్లు మండలం లక్ష్మీపురం దగ్గర నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవనాన్ని పరిశీలించారు. పనులు వేగంగా చేయాలని ఆదేశించారు. మదిర మండలం ఆత్కూరులో అగ్ని ప్రమాదానికి గురైన సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజ్ ను పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఎండాకాలంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నేటి పిల్లల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్ అన్నారు భట్టి. పిల్లలకు పోషకాహారంతో కూడిన భోజనం పెడుతున్నామన్నారు. అన్ని స్కూల్స్ లో ఉదయం అల్పాహారంతో పాటు పాలు రాగిజావ అందిస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్లు త్వరగా కట్టుకోవాలని వారం వారం బిల్లులు చెల్లించే బాధ్యత తనదన్నారు భట్టి. అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇచ్చి ప్రజలకు భరోసా కల్పిస్తున్నామని చెప్పారు. అద్భుతమైనటువంటి నైపుణ్యంతో ఎదిగి చదువు ద్వారా తన మేధస్సుతో ప్రపంచంతో పోటీ పడాలని నేను కోరుకున్నప్పుడు పౌష్టికాహారం లోపం వల్ల జరిగే నష్టాన్ని అధిగమించి పౌష్టికాహారంతో ప్రాపర్ బ్రెయిన్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా ఎదిగే వయసులో పిల్లలకి సరైన పౌష్టికాహారం ఇస్తే ఆ పిల్లలే రేపటి సంపదగా ఈ రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఎదుగుతారు. పల్లెల్లో ప్రకృతి దెబ్బతింటుందన్నారు మంత్రి సీతక్క. రైతుల పంటలపై పురుగుల మందుల వాడకం తగ్గించాలని సూచించారు. అంతర్జాతీయ జల దినోత్సవం సందర్భంగా హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం తిరుమలగిరిలో జరిగిన సభలో పాల్గొన్నారు మంత్రి సీతక్క. జలవనరులను కాపాడుకోవాలన్నారు. స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంచుకొని మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నారు. గ్రామాల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ 12,700 గ్రామాలలో గ్రామ మహోత్సవ కార్యక్రమాలు కూడా చేస్తాం. దానికి కూడా కొంత ఫండ్ ఇస్తాం. ఎవరైనా దాతలు ఉంటే వాళ్ళు వచ్చారే మా ఊరికి ఇట్లుండే, నేను ఇట్లా ఎదిగినా, నా ఊర్లోకి ఇది తక్కువ ఉంది, ఈ ఊరికి ఏమన్నా 10 రూపాయలు సాయం చేస్తా అనడం. లేదా మా ఊరు నుంచి ఎవరో పెద్ద ఉన్నత స్థానంలోకి వచ్చిండు, ఆయనను మనం పిలుచుకొని సన్మానం చేస్తాం. మా ఊరి బిడ్డ ఈ స్థాయికి ఎదిగిండు అని గర్వపడేలాగా చిన్న ఇట్లాంటి కార్యక్రమాలను కూడా తొందరలో తీసుకోవడం జరుగుతుంది. కాళేశ్వరం జలాలతో సిద్దిపేటలో ఆయిల్ పామ్ పంటలు పండుతున్నాయని హరీష్ రావు అనడం విడ్డూరంగా ఉందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో పర్యటించారు మంత్రి. 1,50,00,000 నిధులతో పలు వార్డులలో సీసీ రోడ్ల పనులను ప్రారంభించారు వివేక్. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో 1 ఎకరాకు సాగునీరు అందలేదన్నారు. టీఆర్ఎస్ నాయకులు మేము మా నిధులు అని అంటున్నారు. ఎవరు ఆపిన వాళ్ళకు 10 సంవత్సరాలు వారు సత్తాలో ఉన్నారు, ఎవరు కూడా ఆపలేదు. 2 సంవత్సరాలు అయిపోయింది వాళ్ళకు ఓడిపోయి. మళ్ళీ కూడా వాళ్ళు ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసిన సంగతి మర్చిపోయినారు. కేవలం ఆ రోజు ఓట్ల కోసం అన్ని శాంక్షన్లు అని చెప్పి చూపించినారు. కానీ ఖజానా ఖాళీ ఉంది. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినారు. సాదాబైనమా సమస్యలు త్వరలో పరిష్కరిస్తామన్నారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. ధరణిని బంగాళాఖాతంలో వేసి భూభారతి తెచ్చామని చెప్పారు. సిద్దిపేట నర్మెట్టెలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు పొంగిలేటి. ధరణిని బంగాళాఖాతంలో వేసిన తర్వాత భూభారతి తీసుకొచ్చి భూములున్న ఆసాములకు అనేక సమస్యలు పరిష్కరించాం. సాదా బైనామాలకు సంబంధించిన దాంట్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు 4 రోజుల కిందమే రిలాక్సేషన్ ఇచ్చాం. ఆ రకంగా ఉన్న సాదా బైనామాలు కూడా రాబోయే కొద్ది రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పరిష్కరిస్తాం. రైతులకు భరోసా నిధులు విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు మంత్రులు. ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం అని కొనియాడుతున్నారు. 45 రోజుల్లో రైతుల ఖాతాల్లో 9,000 కోట్లు జమ చేస్తామన్నారు మినిస్టర్స్.